కర్మ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాసుల ఫలాలు మానవుడి మీద ఉంటాయి. అయితే జీవితంలో ఆయా సందర్భంలో వాటి అనుకూలత కోసం రకరకాల పూజలు చేయాలి. అయితే జన్మ రాసుల ప్రకారం ఎవరు ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలో జ్యోతిష్య నిపుణులు చెప్పిన అంశాలు ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారు పౌర్ణమి రోజున పార్వతీ, దుర్గా, శక్తి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించాలి. శక్తి మేరకు శక్తి పీఠాల దర్శనం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో జోగులాంబ, శ్రీశైలంలో శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ కనకదుర్గ, తిరుచానూరు శ్రీ పద్మావతి దేవాలయం, బాసర సరస్వతి, వరంగల్ భద్రకాళి దేవాలయం దర్శనం మంచి ఫలితాన్నిస్తుంది. వృషభరాశి. వృషభరాశి వారు నెలలో ఏదో ఒక శుక్రవారం రోజున గోమాతకు ఏదైనా తినిపించి శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. స్త్రీ సూక్త పారాయణం, దుర్గా సూక్తం పారాయణం చేయాలి. గోమాతకి ఏదైనా తినిపించిన తరువాత ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మీదేవి అష్టకం పఠించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశివారు ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. రుద్రాభిషేకం చేయించాలి. శివకవచం, శివాష్టోత్తర పారాయణం మంచి ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి. మిథున రాశివారు ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి విష్ణు ఆలయం దర్శించుకోవాలి. శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా దేవాలయం దర్శనం చేయడం మంచిది. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. సింహరాశి. సింహరాశి వారు ప్రతి నెలా ఒకరోజు శ్రీ రామాలయానికి లేదా శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించిన తరువాత తులసి దళంతో అర్చన చేసుకోవాలి. రామరక్షా స్తోత్రం పారాయణం చేయాలి. కన్యరాశి. కన్యరాశి వారు ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత ఆవు నేతితో దీపం వెలిగించాలి. దుర్గాష్టకం పారాయణం చేయాలి. తులారాశి. తులారాశి వారు ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజు విష్ణు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించి తులసి దళంతో అర్చన చేయాలి లేదా మారేడు దళాలతో అర్చించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నెలలో ఏదో ఒక రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రగన్నేరు పువ్వులు ఇవ్వడం లేదా ఆవు నేతితో దీపం వెలిగించడం చేయాలి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం పఠించాలి లేదా కనీసం వినడమైనా చెయ్యాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు నెలలో ఏదో ఒక రోజు నృసింహస్వామి దేవాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించాలి. శ్రీ నృసింహస్వామి దేవాలయంలో దీపారాధనకు ఆవు నెయ్యిని దానంగా ఇవ్వాలి. నరసింహ కరావలంబాన్ని పారాయణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. మకర రాశి వారు ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున రాహుకాలంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వదళం సమర్పించాలి. బిల్వాష్టకం పఠించాలి. శివ పంచాక్షరి జపం మంచి ఫలితాన్నిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారు త్రయోదశి రోజున దుర్గాదేవి ఆలయానికి లేదా కాలభైరవ దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే దేవాలయంలో దీపం వెలిగించడానికి నువ్వుల నూనెను దానంగా ఇవ్వాలి. మందిరంలో నల్ల కుక్క లేదా నల్ల ఆవుకి ఏదైనా తినే పదార్థాన్ని పెట్టాలి. మీనరాశి. మీనరాశి వారు ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అనంతరం 5 ప్రదక్షిణలు చేసిన తరువాత దేవాలయంలో ఉన్న రావి చెట్టుకి కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం లేదా వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.